నన్ను క్షమించండి, కూర్చుని మందు తాగే సెటప్ ఇంకా అవ్వలేదు. ప్రస్తుతానికి నుంచుని తాగుదాం. ఓకే, థ్యాంక్స్ రా. ఎవరైనా చూసారంటే ఇదిగో చేప. రే కార్డు పెట్టినప్పుడు డబ్బులు బదులుగా ఇవన్నీ వచ్చాయని చెప్తే చాలురా. బావా, ఈ పెట్టెను మనం తెరిచి చూద్దామా? వదులురా. రే అది చాలరా, వీళ్ళందరినీ బయటకు పంపి. వీళ్ళు ఇక్కడ వామిటింగ్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మనం ఇక్కడ వామిటింగ్ చేసుకుంటే బ్యాంక్ మేనేజర్ వచ్చి కడుక్కుంటాడు. నువ్వేం టెన్షన్ పడకు. మీరిద్దరు లేవనరా, మనం వెళ్దాం. అరే నువ్వు వీళ్ళని లేపే లోపు నేను వెళ్ళి వచ్చి పోసుకొస్తాను. చీర్స్ కొట్రా యాదవా. లేగు. సెక్యూరిటీ వచ్చాడ్రా. అన్నా ఇది నా లాస్ట్ పెగ్. లవ్ సిప్ వేసుకుందామా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏం చేస్తున్నారా సార్? నెపోలియన్ లోపల జాగ్రత్తగా ముయ్యన్నా, నువ్వు దొంగ పోలీసువే కదా. ఈ టైంలో లోపల రా, పడిపోతావు. ఈ బండి ఒకటి స్టాండ్ కూడా సరిగ్గా పడదు. అది కాదురా. ఒరే ఎందుకు ఇలా చేస్తున్నావురా? ఎక్కడే వాడు? వాడు పడుకున్నాడు. పడుకున్నాడా? పడుకుంటా కోసం ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడన్నా రోడ్లో పడుకుంటే పోయేదిగా. అదేగా తాగుబోతాడు లక్షణం. తెలియక తప్పు చేస్తుంటాడండి. వాడు కాదే, తప్పంతా నాది. నా జీవితంలో ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరమే రాలేదే. నీ ముద్దుల కొడుకు వలన అది కూడా జరిగిందే. ఆ పోలీసు వాడు అడిగిన మాటలు ఎంత అసహ్యంగా ఉన్నాయో తెలుసా? మొన్న కొట్లాట, ఇవాళ మందాట. వాడికి ఏం తక్కువైంది అసలు? వాడి చెల్లెలే కదా ఇది. దీనికంటే బాగానే చూసుకుంటున్నావు కదా, ఏ తక్కువ చేయకుండా. నేను రాత్రి పగలు కష్టపడేది వాడి కోసమే కదే. కానీ వాడు మన ఇంటి పరువే తీస్తున్నాడు కదా. అది కాదండి. నా మాటకు విలువిచ్చే వాళ్ళు మాత్రం ఇక్కడుంటే చాలు. అది వాడైనా సరే, నువ్వైనా సరే. అసలు తప్పు మందేరా. మీ నానేదో కోపంలో అన్నాడు అనుకో, నువ్వెందుకురా ఇంట్లో గొడవ పడి వచ్చావు? ఇప్పుడు సాల్వ్ చేయాలి కదా. ఇదంతా నాకు మామూలేరా. నేను మళ్ళీ ఇంటికి వస్తానని వాళ్ళకి బాగా తెలుసు. అయినా నాన్న మీద కోపంతో నేను ఇక్కడికి రాలేదు. నా మీద నాకే కోపం వచ్చింది, అందుకే వచ్చాను. ఇంతకు ముందు ఎన్నోసార్లు చేశాను, ఇంకా ఇలా ఎన్నిసార్లు చేస్తానో తెలియదు. రారా, మన డ్రింక్స్ రెడీ. మళ్ళీ డ్రింక్స్ తెచ్చారా? ఎప్పుడు ఇదే పనియారా మీకు? క్రిస్మస్ రోజున గొడవ పడుకు. కేవలం బీర్లేరాయి. బీర్ అంటే మందు కదా? మందు అనుకుంటే మందే, కానీ మనలా తాగే వాళ్ళం బీర్ని ఎప్పుడైనా మందు అని అనుకున్నామంటరా పిచ్చోడా? ఓహో, సార్ కొత్త కనిపెట్టారా? సరేరా, సీరియస్. మారుతున్న రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ పరిగణలోకి తీసుకుని ఈ రోజు నుంచి మనం తాగడం మానేస్తున్నాం. నమ్మాలనుకుంటే నమ్మండి. ఇలా చూడు, నేనెప్పుడు ఇలా అబద్ధాలు చెప్పను. కావాలంటే రా. ఇలా చూడండి, మందు పార్టీకి నేరాను. ఇదే మన లాస్ట్ పార్టీ. దీని తర్వాత మళ్ళీ మనం న్యూ ఇయర్ లో ముందు కొడదాం. ఊరికి ఓవర్ చేయకుండా బీర్ తాగు. ఓకే గాయ్స్, హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు సెలబ్రేషన్ స్టార్ట్ కాబోతుంది. వాళ్ళ బాటిల్ వాళ్ళు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తీసుకురా. రే, మీకోసం నేను ఇల్లు కూడా వదిలేసి వచ్చాను రా. అలాంటప్పుడు నేను చెప్పినా కూడా తాగలేదంటే చాలా తప్పు. అవును, తప్పురా. తీసుకురా. తీరా. రే కొట్రా. నువ్వు బలవంత చెయ్యి. నీ అవ్వ కొట్రా. పంది. Cheers.